హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. దయచేసి బైబిల్స్ తీసి మీ కళ్ళతో చూడండి. హెబ్రీ 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయేను గనుక అతడు కనబడలేదు. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుండి 24 వరకు. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుండి 24 వరకు. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. హనోకు మెతుషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. యూదా పత్రిక 14-15 వచనాలు. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుండే గ్రంథం 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. పరిశుద్ధుల మీకు స్తోత్రాలు. మీ లేఖన భాగాన్ని గ్రహించడానికి, మా జీవితాలకు అన్వయించుకుని మేలు పొందడానికి కావలసిన మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించవలసిందని మా యందు ఆనందించి మాతో మాట్లాడి మాకు మేలు చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జల ప్రళయానికి ముందు బ్రతికిన 3 పితరుల గురించి హెబ్రీ గ్రంథకర్త రాశాడు. 7వ వచనం వరకు మనం చూస్తే ఎవరు వారు? హేబెలు, హనోకు, నోవహు. చెప్పండి. హేబెలు, హనోకు, నోవహు. ఓకే, ఈ ముగ్గురు గురించి కొంత వర్షక్రమంతో భక్తిని నేర్చుకోవడానికి ఒక క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. హేబెలు అసలు విశ్వాసంతో దేవుని దగ్గరకు రావడానికి బలి ద్వారానే పాపి పరిశుద్ధుని దగ్గరకు చేరగలడు అనేది నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రారంభం ఏంటి? క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా, క్రీస్తు శిలువలో చేసిన ఆ శిలువ కార్యం ద్వారానే మనం దేవుని దగ్గరకు వచ్చి అంగీకరింపబడతాం. సో ఇది సాక్రిఫైస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో బలి, దాని ద్వారా దేవుని దగ్గరకు వస్తాం. రెండవది హనోక్ ద్వారా నేర్చుకునేది ఏంటంటే విశ్వాసం ద్వారా దేవునితో సహవాసం చేయడం, దగ్గరికి రావడమే కాదు, ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో నడవడం. ఓకే, ఇది వాక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు నడక, విశ్వాసంతో నడవడం. ఇక నోవహు దగ్గరికి వచ్చేటప్పటికి వర్క్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో దేవునికి లోబడ్డం, ఆయన చెప్పిన పని చేయడం. నోవహు చూసారా, అప్పటి వరకు వర్షం కురవలేదు, ప్రచండమైన వర్షం వస్తుంది, భూమి అంతా నిండిపోద్ది అని చెప్పినప్పుడు ప్రజలు హేళన చేస్తూ ఉన్నా, ఓడ కట్టాడు. విశ్వాసంతోనే తాను
అంతకుముందు అన్నాడు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. కాబట్టి విశ్వాసంతో బలి ఇవ్వడం చూస్తున్నాం, విశ్వాసంతో దేవునితో నడవడం చూస్తున్నాం, విశ్వాసంతో దేవునికి లోబడి క్రియలు చేయడం చూస్తున్నాం. సాక్రిఫైస్ ఆఫ్ ఫెయిత్, వాక్ ఆఫ్ ఫెయిత్, వర్క్ ఆఫ్ ఫెయిత్, దాట్స్ ద సీక్వెన్స్. సో యేసుక్రీస్తు బలి అర్పణ ద్వారా విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి రాగలుగుతున్నాం. కాబట్టి ఆయనతో నడుస్తూ సహవాసం చేస్తూ భక్తిలో కొనసాగుతాం. కాబట్టి ఆయనకు విధేయతతో ఆయన చెప్పినట్లు జీవిస్తాం. ఈ రీతిగా ఈ ముగ్గురు భక్తుల గురించి భక్తి ఎలా ప్రారంభమై వృద్ధి చెంది కొనసాగుతూ ఉంటుందో ముగ్గురు భక్తుల ద్వారా మనం నేర్చుకోగలం. నాకెందుకో మొదటి నుంచి కూడా హనోక్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, ఆసక్తి, ఆయన గురించి ఒక గంభీరమైనటువంటి తలంపు అలా ఉండిపోయింది. దేవునితో నడిచాడట, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడట. ఎలా ఉంది అంటే నడిచి 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 చాలా దూరం వచ్చేసావు, ఇంకా నాతో వచ్చేలే అని దేవుడు అంటే, అలాగే ఆయన రాజ్యంలోనికి నడుచుకుంటే వెళ్ళిపోయాడా అన్నట్టు. He walked into heaven as it were. అలా మరణం చూడకుండానే దేవుని దగ్గరకు కొనుపోయాడు. చాలా విశేషమైన రీతిలో ఆయన వెళ్ళిపోయాడు. చార్ల్స్ స్పర్జన్ ఇలా అంటాడు, he did not live like others, so he didn't die like others. ఇతరులాగా తాను జీవించలేదు కాబట్టి ఇతరులాగా తాను మరణించలేదు. మీకు తెలుసా, హనోకు ఒక్కడికే ఆయన మరణం చూడకుండా కొనిపోయాడు. తర్వాత హనోకుకు సమాధి కార్యక్రమాలు జరగలేదు, అవసరం లేదు, మరణం చూడకుండా కొనుపోబడ్డాడు. కాబట్టి చాలా విశేషమైన మనందరికీ విశ్వాస యాత్రలో మాదిరికరమైన చక్కని భక్తుడు హనోకు. పలకండి ఇతని పేరు. హానోకు అంటున్నారే, అక్కడ హా అనుందా హ అనుందా? హనోకు పలకండి. హానోకు కాదు, హనోక్. హేబేలు కాదు, హేబెలు. పలకండి, హేబెలు. హనోకు మనకు నేర్పించే భక్తి పాఠాలు మనం చదువుకున్న 3 వాక్య భాగాల్లో నుంచి మనం చూడవచ్చు. మరోసారి చదువుతాను 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడుకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయాను కనుక అతడు కనబడలేదు. దేవునికి ఇష్టుడిగా జీవించాడు. 6వ వచనాన్ని బట్టి చూస్తే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యం అన్నాడు. కాబట్టి దేవునికి తాను ఇష్టుడై ఉండడానికి తాను విశ్వాసం ఉంచాడు. దేవుని అందు విశ్వాసం కలిగినటువంటి వాడు దేవునికి ఇష్టుడిగా జీవించాడు. ఆది కాండంలో మనం చూసిన లేఖన భాగాలను బట్టి దేవునితో అతడు 300 ఏండ్లు నడిచాడు. యోధా పత్రికలో మనం చూసినట్టు అతడు భక్తిహీనులను దేవుడు తీర్పు తీరుస్తాడు అని ప్రవచించాడు, బోధించాడు. కాబట్టి హనోకు దేవుని కోసం, దేవుని పక్షంగా భక్తిహీనులను హెచ్చరిస్తూ బోధ చేశాడు. ఇతడు ప్రవక్తగా ప్రవచించాడు. ఆఖరికి దేవుని దగ్గరకు మరణం చూడకుండానే కొనుపోబడ్డాడు. కాబట్టి మనం కూడా హనోకు వలె విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలై ఉండడం ఎలాగో, ఆయనతో నడవడం అంటే ఏంటో, ఆయన పక్షంగా లోకాన్ని హెచ్చరించి రాబోయే తీర్పు గురించి ప్రజలకు బోధించడం మనమును ఎలా చేయాలో, ఒకవేళ ఆయన వచ్చే టైంకి మనం సజీవులుగా ఉంటే హనోకు వలె మనం కూడా మరణం చూడకుండానే
కొనుపోబడతాం. విశ్వాసులకు మరణం చూడకుండా కొనిపోయే ఒక అద్భుతమైన సంగతి ఉంది అన్నది ఆదిలోనే దేవుడు హనోకు ద్వారా లోకానికి చూపించాడు. విశ్వాసులు, ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళు, ఆయన వచ్చినప్పుడు బ్రతికినటువంటి వాళ్ళు మరణం చూడకుండా ఎలా కొనుపోబడతారో కొన్ని వేల సంవత్సరాలకు ముందే హనోకు ద్వారా దేవుడు ఒక దృశ్యాన్ని, ఒక వాస్తవాన్ని ముందే చూపించాడు అన్నమాట. హనోకే కాదు, ప్రభు వచ్చినప్పుడు బ్రతికినటువంటి విశ్వాసులు అందరూ కూడా అదే రీతిగా మరణం చూడకుండానే, ఫ్యూనరల్ అక్కర్లేకుండానే కొనుపోబడతాం, ఒకవేళ ఆ టైంలో మనం సజీవంగా ఉంటే. ఓకే, హనోకు ద్వారా మనం నేర్చుకోవాల్సింది మొదటిది, హనోకు దేవునితో నడిచాడు. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి మరోసారి చదువుతాను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. హనోకు మెతుషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. దేవునితో నడిచాడని ఇక్కడ 2 సార్లు వ్రాసి ఉంది. 300 ఏండ్లు హనోకు దేవునితో నడిచాడని వ్రాసి ఉంది. దేవునితో నడిచాడు. ఆసక్తికరమైన సంగతి ఏంటంటే, మెతుషల అనే తన కుమారుని తాను 65 ఏండ్లు వయసులో ఉన్నప్పుడు కన్నాడు. ఓకే, మెతుషలను కన్న తరువాత 300 ఏండ్లు దేవునితో నడిచాడు అని ఉంది. అంటే అంతకుముందు 65 ఏండ్లు చెప్పండి. ఒకవేళ అంతకుముందు 65 ఏండ్లు తను మారని జీవితమేమో, తను ఏ భక్తిహీనుల మీదకైతే తీర్పు వస్తుందని బోధించాడో అంతకుముందు ఆ భక్తిహీనులతోనే కలిసిపోయి ఉండాలి. మెతుషాల పుట్టినప్పుడు ఏదో జరిగింది. దేవుని విశ్వాసం ఉంచాడు. రాబోయే తీర్పు గురించి తాను దేవుని ఆశ్రయించి రక్షింపబడి మిగిలినటువంటి వారిని హెచ్చరించడం మొదలుపెట్టాడు. ఆ రీతిగా అంతకుముందు ఉన్న పాత జీవితాన్ని విడిచిపెట్టి ఇప్పుడు లోకంతో నడవకుండా దేవునితో నడిచాడు అన్నమాట. ఇప్పుడు చదువుతాను 21-22 మీకు అర్థమవ్వచ్చు. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. హనోకు మెతుషలను కన్న తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు అంటున్నాడు. మనందరం కూడా పుట్టుకతో విశ్వాసులం కాదు. పుట్టుకతో మనం ఎవరు? పాపులం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవునికి వ్యతిరేకం, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మన జీవిత పయనం, మన దిక్కు 180 డిగ్రీలు తిరిగిపోద్ది అన్నమాట. 180 డిగ్రీలు అంటే ఈ దిక్కుగా ఉండేటువంటి వ్యక్తి దేవుని వైపు వీపు తిప్పి దేవునికి దూరంగా తన సొంత మార్గాల్లో తనకి ఇష్టం వచ్చినట్టు అంతకంతకు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్న వ్యక్తి పూర్తి భిన్నమైనటువంటి దిక్కులోకి తిరిగిపోతాడు అన్నమాట. ఇప్పుడు లోకం వైపు వీపు తిప్పుతాడు, దేవుని మార్గాలను అనుసరిస్తూ కొనసాగుతాడు అన్నమాట. సో ఇలాంటి మార్పు మనిషి జీవితంలో జరగాలి. మెతుషల అనే పేరుకు అర్థం హిస్ డెత్ విల్ బ్రింగ్. హిస్ డెత్ విల్ బ్రింగ్ అంటే అతని మరణం తెస్తుంది. ఏం తెస్తుంది? తీర్పు గురించి ప్రకటించాడు కదా. భక్తిహీనతను దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎటువంటి పదాలు వాడాడో భక్తిహీనత గురించి, భక్తిహీనుల గురించి ఎన్నిసార్లు అన్నాడో చూడండి. అదా మొదలుకుని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించిట్లనను. దుర్బోధకుల గురించి, భక్తిహీన ప్రజల గురించి ఇలా అన్నాడు. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ
భక్తిహీనంగా చేసిన వారు భక్తిహీన క్రియలన్నింటినీ గురించి, భక్తిహీన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. భక్తిహీనులకు తీర్పు తీర్చడానికి దేవుడు తన వేవేల పరిశుద్ధులతో వచ్చాడు అని. దేవుని తీర్పు గురించి, భక్తిహీనులు చేసే భక్తిహీన క్రియలను గురించి వారిని హెచ్చరిస్తూ దాని మీద తీర్పు ఉందని తాను ప్రవచించాడు. మీకు సంగతి తెలుసా, మనుషులందరిలో ఎక్కువ కాలం బ్రతికింది ఎవరు? మెతుషెల. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. మెతుషెల పుట్టిన ఆ సంవత్సరం మెతుషెలకు పేరు పెట్టాడు. ఇతని మరణం తెస్తది అని. కాబట్టి మెతుషెల పుట్టిన 969 సంవత్సరాలకు అతను చనిపోయిన ఆ సంవత్సరాన్నే జలప్రళయం స్టార్ట్ అయింది. మీరు లెక్కలేస్తే మీకు అర్థమవుతుంది ఎవరెంతకాలం బ్రతికారో ఏంటో లెక్కలేస్తే. కాబట్టి మెతుషెల చనిపోయిన సంవత్సరాన్నే ముందుగా పేరు పెట్టినట్లే తెచ్చింది అతని మరణం దేవుని తీర్పును. జలప్రళయం దేవుడు రప్పించి భక్తిహీనుల్ని బలాత్కారం చేసేటువంటి భక్తిహీన జనాల్ని అందరినీ దేవుడు నశింపజేశాడు. నోవహును అతని కుటుంబాన్ని మాత్రం ఓడలో రక్షించాడు. హనోకు ప్రవచించాడు, నోవహు ప్రవచించాడు, ప్రజలకు బోధించాడు, ఓడలోకి రమ్మని ఆహ్వానించాడు నోవహు. కానీ భక్తిహీనులు రాలా. దేవుడు వాళ్ళందరినీ ఏం చేశాడు? నశింపజేశాడు. కాబట్టి హనోకుకు అర్థమైంది పాపులను దేవుడు తీర్పు తీర్చి నశింపచేస్తాడు అని. ఆ భావం వచ్చేటట్టు తన బిడ్డకు పేరు పెట్టాడు. తను 300 ఏండ్లు దేవునితో నడుస్తూ భక్తిహీనులను దుర్బోధకులను హెచ్చరిస్తూ వారికి వ్యతిరేకంగా ప్రవచిస్తూ దేవునితో నడిచాడు. తాను బిడ్డకు పెట్టిన పేరు ప్రకారంగానే మెతుషెల చనిపోయిన సంవత్సరంలోనే దేవుని ఉగ్రత లోకం మీదకి వచ్చింది. కాబట్టి మెతుషెల అని పిలిచిన ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది అతను మరణించిన సంవత్సరాన్ని తీర్పు రాబోతుంది అని. కాబట్టి అందరికీ గుణపాఠంగా తాను నోటితో బోధించడమే కాదు, పేరు ద్వారా కూడా నిత్యము లోకానికి చాటుతూనే ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, భక్తిహీనంగా చేసే దుర్మార్గపు పాపక్రియలన్నిటికీ దేవుడు తీర్పు తీరుస్తాడు అని. కాబట్టి 65 సంవత్సరాలు తాను మామూలుగా తెలియక భక్తిహీనులతో కలిసి బ్రతికినా దేవుని తీర్పు గురించి హెచ్చరింపబడి బిడ్డకు పేరు పెట్టి దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా దేవునితో నడవడం మొదలుపెట్టాడు. 180 డిగ్రీలు తిరిగిపోయింది అతని జీవితం. చాలామంది దేవుని వైపు తిరగడానికి బలమైన కారణం రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలి అని. ఉగ్రత రాబోతుంది, నరకం, ఘోరమైన దేవుని శిక్ష నిత్యము భరించవలసిన అపాయం ఉంది అని అర్థమైనప్పుడు పాపి దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి క్షమాపణ పొంది ఆయనతో నడవడానికి అవకాశం ఉంది. హనోకు జీవితం, మెతుషెల జీవితం, నోవహు సమయంలో జరిగినటువంటి జల ప్రళయం, ఇది మనందరికీ గొప్ప హెచ్చరికగా, మారవలసిన అవసరం ఎంత ఉందో తెలిపేదిగా ఉంది. హనోకు దేవునితో 300 ఏండ్లు నడిచాడు. ఒక ప్రక్క 300 ఏండ్లు నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అన్నాడు. అంటే ఇక సంసారం లేకపోతే జీవనోపాధి, ఈ లోకంలో తనకి ఉన్న బాధ్యతలు ఇవన్నీ వదిలేసి కాలక్షేపంగా తిరగల. కుమారులను కుమార్తెలను కంటూనే ఉన్నాడు. అంటే తన కుటుంబాన్ని నడిపించుకుంటూనే, తను ఏదో ఒక వ్యవసాయమో లేకపోతే ఏదో ఒక వృత్తి చేసుకుంటూనే, కుటుంబాన్ని పోషించుకుంటూనే
దేవునితో నడిచాడు. కాబట్టి దేవునితో నడవడం అంటే ఇదేదో సేవకులు ఉద్యోగాలు లేకుండా లేకపోతే ఏదో సేవ చేసేటువంటి వాళ్ళకి వీలవుతుందని అనుకోకండి. ఇది ప్రతి విశ్వాసకి వర్తించే సంగతే. అనుదినం చేయాల్సిన పని ఇది. ఇట్స్ ఎ డైలీ వాక్ విత్ గాడ్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసం కూడా దేవునితో నడవాలి. మనం అయితే దేవునితో నడుస్తున్నాం, లేకపోతే లోకంతో నడుస్తున్నాం. జీవిస్తున్నాము అంటే నడుస్తున్నాం, బ్రతుకుతున్నాము అంటే జీవిస్తున్నాము అంటే నడుస్తున్నాం. యాత్ర కొనసాగుతుంది, రోజులు గడుస్తూ ఉన్నాయి, మనం ఎటో వెళుతూ ఉన్నాం. దేవునితోనేనా మన నడక? దేవునికి భిన్నంగానా? దేవునికి దూరంగానా? లోకంతో నడుస్తున్నామా, దేవునితో నడుస్తున్నామా? దేవునితో నడిచే వాళ్ళే దేవుని దగ్గరికి వెళ్తారు. ఆయన వెంబడించే వాళ్ళే ఆయనతో వెళ్తారు, మన దగ్గరికి వెళ్తారు. మీకు సంగతి తెలుసా? దేవునితో నడిచాడంటే ఏంటి అర్థం? హనోకు దేవుని చూశాడా? చెప్పరేమండి? దేవుని చూడలా. దేవునితో ఎలా నడిచాడు? విశ్వాసం ద్వారా దేవుడు ఉన్నాడు తన దగ్గరే అనే భావంతో ఇద్దరు స్నేహితులు కలిసి నడిచినట్లే తను దేవునితో సహవాసం చేస్తూ సంభాషిస్తూ ఆయన సన్నిధిలో ఆయన కోరినట్లు, ఆయన అసహించుకునేదాన్ని అసహించుకుంటూ, ఆయన ప్రేమించేదాన్ని ప్రేమిస్తూ, ఆయన ఇష్టాయిష్టాలను తన ఇష్టాయిష్టాలుగా కలిగి ఉండి సమ్మతితో ఆయనతో నడిచినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసంతోనే హనోకు దేవుని సన్నిధిని అనుభవించాడు, దేవునితో నడవగలిగాడు. మనం కూడా అదే రీతిగా విశ్వాసంతో దేవునితో నడవవలసి ఉంది. దేవునితో అన్యోన్యంగా 300 సంవత్సరాలు దేవునితో జీవించాడు. కాబట్టి మనం కూడా దేవునితో ఇలాంటి అనుబంధాన్ని, అన్యోన్యమైన నడకను కలిగి ఉండాలి అంటే ఎప్పుడు సాధ్యమో మనం చూద్దాం. నిజానికి దేవునితో నడవడం అంటే నమ్మకంగా జీవించడమే. వాకింగ్ విత్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ లివింగ్. కొత్త నిబంధనలో దేవునితో నడవడాన్ని నమ్మకంగా దేవుని కోసం జీవించడం. కొన్ని వచనాలు చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులను ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వల్ల మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు అంటున్నాడు. క్రీస్తు మృతులోంచి ఎలా లేపబడ్డాడో అలాగే మనం కూడా పాపం విషయమై మృతులమై నీతి విషయంలో సజీవులంగా నూతన జీవం పొందిన వారంగా పునరుత్థానాన్ని క్రీస్తు నడిచినట్లు మనం నూతన జీవంతో జీవించడమే దేవునితో నడవడం. 2 కొరింథీ 5:7. కావున దేహంలో నివసించినంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ధైర్యంతో బ్రతుకుతూ ఉన్నాం. ఇది దేవునితో నడుస్తున్నాం. గలతీ 5:16. గలతీ 5:16. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా, ఇన్ స్టెప్ విత్ ద స్పిరిట్. చూడండి, మిలిటరీలో అందరూ కూడా ముందు అందరికీ నాయకుడిగా నడిపిస్తున్నటువంటి అతను మూవ్మెంట్స్ ప్రకారంగా మొత్తం ఏదో మిషన్ లాగా అతని స్టెప్కి అనుకూలంగానే అదే స్టెప్ వేస్తూ అదే టైంకి అదే రీతిగా అదే దిక్కులో అదే స్పీడ్లో ఎలాగైతే ఇన్ స్టెప్ నడుస్తారో పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి మన ఆశయాలు, మన కోరికలు, మన నిర్ణయాలు, మన శోధనలు, మన ఆశలు
ఇవన్నీ కూడా ఆయనతో, ఆయన అధికారం కింద, ఆయన నడిపింపులో నడవడానికి ఆత్మానుసారంగా నడవడమే దేవునితో నడవడం అంటే, కొత్త నిబంధన పరిభాషలో చెప్పాలి అంటే. సో దేవునితో నడవడం అంటే నూతన జీవం పొందిన వారమే నడుచుకోవడం. దేవునితో నడవడం అంటే ఆత్మానుసారంగా నడుచుకోవడం. ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొని అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోనండి. సో క్రీస్తు ప్రేమను లోకానికి కనుపరుస్తూ జీవించడం, ప్రేమ కలిగి నడుచుకోవడం, దేవునితో నడవడం. ప్రకటన 3:4 అయితే తమ వస్త్రంలో అపవిత్రపరచుకోనని కొందరు సార్దిస్లోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఈ రీతిగా లోకంలో ఆయనతో పాటు నడిచినటువంటి వాళ్ళు రేపు ఆయన రాజ్యంలో ఆయనతో సంచరిస్తారు, నడుస్తారు. కాబట్టి హనోకు వలె ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి విశ్వాసి కూడా దేవునితో నడవాలి, ప్రతిదినం నడవాలి. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా నిత్యం ఆయనతో సంచరిస్తాం. అయితే నడవడానికి, కలిసి దేవునితో నడవడానికి ఏమేమి అవసరం? మొదట సమాధానపరచబడితేనే కానీ కలిసి నడవలేం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఆమోసు 3:3 756వ పేజ్. 756వ పేజ్. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. కాబట్టి దేవునితో మనం కలిసి నడవాలి అని అంటే ఏం జరగాలి? దేవునితో మనం సమ్మతించాలి. నిజానికి ఆదాము పతనం అయిన తర్వాత నుండి కూడా మానవులు దేవునికి శత్రువులుగా, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. దేవునితో విభేదించాం, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా తిరిగి దేవునితో మనం సమాధానపరచబడతాం. అప్పుడే దేవునితో సమ్మతించి ఆయనతో నడవగలం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. మరొక విషయం చెప్పనా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన ద్వారానే మనం దేవుని దగ్గరికి చేరాలి అని చెప్పే ఈ సువార్త నమ్మని వారు దేవుణ్ణి అబద్ధికుడు అంటున్నారు. నువ్వు చెప్పింది తప్పు, నీ దగ్గర రావడానికి నీ కుమారుడే కాదు మార్గం, నాకు చాలా మార్గాలు ఉన్నాయి, నువ్వు చెప్పింది అబద్ధం, నేను చెప్పింది సత్యం అంటున్నారు అనమాట. 1 యోహాను 5:10 ఇలా అంటాడు. 1 యోహాను 5:10 దేవుని కుమారుని విశ్వాసం ఉంచువాడు తనలోనే సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు, విన్నారా? దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. సువార్త నమ్మని వారు దేవునితో సమ్మతించటం లేదు. దే డోంట్ అగ్రీ విత్ గాడ్. దేవుణ్ణి అబద్ధికుడైనటువంటి వారు, దేవుని మీద నిందలేసేటువంటి వారు, నువ్వు చెప్పిందే వాస్తవం కాదు, ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి పరలోకానికి మోక్షానికి చేరడానికి అని నమ్ముతున్నారు అంటే వాళ్ళు దేవునితో సమ్మతించడం లేదన్నమాట. దేవునితో నడవగలిగిన వాళ్ళు ఎవరు? దేవునితో సమ్మతించేవారు. దేవునితో సమ్మతించేవారు ఎవరు? ఆయన సువార్తను అంగీకరించినటువంటి వారు, యేసుక్రీస్తు విశ్వాసం ఇచ్చినటువంటి వారు, దేవునితో సమాధాన పడినటువంటి వారు, ఆయనతో సమ్మతించి నువ్వు చెప్పింది కరెక్ట్, నీ వాక్యం సత్యం, నీ మార్గాలు నాకు క్షేమం, ఇలా ఆయనతో సమ్మతించేవారే ఆయనతో నడవగలరు. అంతేకాదు, పాపం క్షమింపబడి పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టేటువంటి వారే దేవునితో నడవగలరు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. 1 యోహాను 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందాము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును.
కాబట్టి ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన నీతి మార్గంలో జీవించడానికి, వెలుగులో నడుచుకోవడానికి ఇష్టపడతారో వారే దేవునితో నడవగలరు. పాపం చేస్తున్నటువంటి వారు దేవునితో నడవలేరు. ఎందుకు? దేవుడు ఆ దిక్కులో వెళ్ళలా, ఆయన చీకట్లో లేడు. ఆయన వెళ్ళే మార్గం కేవలం పరిశుద్ధ మార్గం మాత్రమే. కాబట్టి పరిశుద్ధిగా జీవించాలనుకునే వారు మాత్రమే ఆయనతో నడవగలరు. పాపం ఉండేవారు ఆయనతో నడవట్లేదు సుమా. ఆయన వెలుగులో నడుచుకుంటున్న ప్రకారం ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకునే మనం కూడా వెలుగులోనే నడవాలి. అప్పుడే ఆయనతో నడవగలం. అంతేకాదు, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే ఇక్కడ మరొక భావం ఏంటి అంటే, మన చిత్తవృత్తిని, మన చిత్తాన్ని, మన ఇష్టాన్ని దేవునికి సమర్పించుకుంటే తప్ప ఆయనతో నడవలేము. నీ ఇష్టం వేరే దిక్కులో వెళ్ళాలని ఉంది, కానీ ఆయన నీకు ఇష్టం లేని దిక్కులో వెళ్తున్నాడు. ఆయనతో నడవాలి అంటే నీ ఇష్టాన్ని నువ్వు సమర్పించుకుంటే తప్ప, లొంగిపోతే తప్ప, దేవునికి అప్పగించేసుకుంటే తప్ప నువ్వు ఆయనతో నడవలేవు. ఇద్దరు స్నేహితులు ఉన్నారండి, ఒక్కొక్కళ్ళు ఒక సినిమాకి వెళ్దామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాడు అనుకునేది వేరు, వీడు అనుకునేది వేరు. ఒకే దానికి వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళు ఏం చేయాలి? తమ ఇష్టాన్ని వదులుకోవాలి. అప్పుడే వేరే వాడితో కలిసి వెళ్ళగలరు. దేవునితో నడవాలి అంటే మన ఇష్టం, మన స్వేచ్ఛ, మన సొంత నిర్ణయాలు, మన సొంత అభిప్రాయాలు ఇవన్నీ ప్రక్కన పెట్టి దేవునికి లొంగిపోతే తప్ప దేవునితో కలిసి నడవలేం. కాబట్టి సువార్త నమ్మి దేవునితో సమాధాన పడితే తప్ప మనం ఆయనతో నడవలేం. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ మార్గాన్ని చేపడితే తప్ప మనం ఆయనతో నడవలేం. మన సొంత ఇష్టాలు, సొంత అభిప్రాయాలు, సొంత నిర్ణయాలు ఇదంతా మనం దేవునికి లొంగదీస్తే తప్ప మనం ఆయనతో నడవలేం. అంతేకాదు, నడిచేది అంతం వరకు దేవునితో నడవాలి అంటే మన విశ్వాసంలో కొనసాగకపోతే ఆయనతో అంతం వరకు నడవలేము. కొలసి 2:6-7 వచనాలు చూడండి. కొలసి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభువుని క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటందు విస్తరించుచు, ఆయన యందు ఉండి నడుచుకొనుడి. కాబట్టి అంతం వరకు ఆయన ఉండి విశ్వాసాన్ని కాపాడుకుంటూ, విశ్వాసంలో స్థిరపరచబడుతూ, వేరుపారి విశ్వాసమందు స్థిరపరచబడుతూ ఆయన ఉండి నడుచుకోవాలి. హానోకు 300 ఏండ్లు కూడా ఆయనతో నడిచాడు. అంటే 300 ఏళ్ళు కూడా ఏం చేశాడు? విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. అందుకే అంతవరకు ఆయనతో నడవగలిగాడు. దేవునితో నువ్వు ఎంతకాలం నడవాలో అంతకాలం కూడా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసాన్ని బట్టే నువ్వు దేవునితో నడవగలవు. కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ కంటిన్యూయింగ్ ఫెయిత్. నిల్చుండే విశ్వాసం అవసరం. ఇదే దేవుని సంతోషపెట్టింది హనోకు జీవితంలో. రెండవది, హనోకు దేవుని కోసం భక్తిహీనులకు వ్యతిరేకంగా ప్రవచించాడు, బోధించాడు. అది దేవుని సంతోషపెట్టిన సంగతి. అంతకుముందు వారితో కలిసి ఉండొచ్చేమో, మారకముందు వారితో సమ్మతించి ఉండొచ్చేమో, వారితో నడిచి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు మారిపోయాడు. వారు జీవించడు, వారితో సమ్మతించడు, వారితో సహకరించడు. వారు కూడా తాను నడిచినట్లు దేవునితో నడవాలని వారిని హెచ్చరించి వారికి బుద్ధి చెప్తాడు అన్నమాట. శిలువ మీద 2 దొంగలు
ప్రభుకి ఇరుప్రక్కల సిలువ పెట్టినటువంటి వాళ్ళు మొదట ఇద్దరు కలిసి దేవుని దూషించినటువంటి వాళ్ళే. వీడు ఇతరులను రక్షించాడు, తను రక్షించుకోలేకపోతున్నాడు, నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, ఇలా హేళన చేసినటువంటి వాళ్ళే. కానీ యేసుక్రీస్తు వాళ్ళు శపిస్తున్నట్టు ఈయన శపించటం లేదు. ఆయన సిలువ వేస్తున్నటువంటి వాళ్ళని తిట్టడానికి లేకపోతే శపించడానికి బదులు సాధారణంగా సిలువలో వేలాడేవాళ్ళు అలాగే చేస్తారట. భయంకరంగా శాపనార్థాలు పెడతారట, బాధతో అరుస్తూ కేకలు పెడుతూ వాళ్ళ క్రూరంగా హింసిస్తూ ఉన్నటువంటి వారిని శపిస్తూ ఉంటారు. ప్రభు దానికి భిన్నంగా, తండ్రి వీరేమి చేసినారు, వీరేమి కనుక విని క్షమించమని వారు అడగకుండానే తను హింసిస్తూ చంపుతున్నటువంటి వారి నిమిత్తం మొరపెట్టడం. ఈ ఇద్దరు దొంగల్లో ఒకడికి ఈయన నిజంగా దేవుని కుమారుడు అన్న సంగతి అర్థమైంది. విశ్వాసం ఉంచాడు, మారిపోయాడు. ఇతను ఎంతగా మారిపోయాడంటే, ఇంతకుముందు తోటి దొంగతో కలిసి దొంగతనాలు చేశాడు, హత్యలు చేశాడు, జైల్లో గడిపాడు, సిలువెక్కాక కూడా ప్రభువుని కలిసి దూషించాడు. వీడు మారిపోయాక ఎంతగా మారిపోయాడంటే, వీడికి ప్రభువుని దూషించాడు, దూషించేవాడిని దూషించనివ్వడు. ఎరా నీకు దేవుని భయం లేదా, నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు కదా, ఈయన ఏ నేరం చేయలేదు అని ప్రభు గురించి విశ్వాసంతో మాట్లాడుతూ అవతల వాడిని కూడా ఏం చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. మనం నిజంగా మారితే ఇతరులతో అంతకుముందు మనం కలిసి చేసిన పాపాలు కానీ, మనం అనుసరించినటువంటి విగ్రహ పూజలు కానీ, లేకపోతే కులం, కట్నం, వాస్తు, ముహూర్తం, ఎదురు చూడ్డాలు, లేకపోతే దిక్కులు, ఇవన్నీ ఈ మూఢనమ్మకాలన్నింటిని నువ్వు మానడమే కాదు, ఇంకా దేవునికి దూరంగా ఉంటూ పాపంలో చీకట్ల తడులాడుతున్నటువంటి మిగిలిన వారిని హెచ్చరిస్తావు. వాళ్ళతో ఏకీవించడమే కాదు, తీర్పు ఉన్నది అన్న సంగతి వారికి చెప్పి, వారిని గద్దించి, వారికి బుద్ధి చెబుతావు. తనకు చేసింది ఇదే. మరోసారి చదువుతాను చూడండి, యోధా పత్రిక 14-15 వచనాలు. యూదా తన పత్రిక ఎందుకు రాశాడు అంటే, 3వ వచనం అన్నాడు, ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణ గురించి మీకు రాయవలన విశేష ఆసక్తి గలవని ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చింది. దుర్బోధకుల గురించి హెచ్చరించవలసి వచ్చింది. అలాంటి భక్తిహీనులు రహస్యంగా చొరబడ్డారని చెబుతూ, అలాంటి భక్తిహీనులు, దుర్బోధకులు వారు ఎలా జీవిస్తారో ఒక్కొక్కటి వివరిస్తూ 11వ వచనం అన్నాడు, అయ్యో వారికి శ్రమ, వారి కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురంగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందుల్లో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారును తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారును, సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆదా మొదలుకొని 7 వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులు అందరూ భక్తిహీనంగా చేసిన వారు భక్తిహీన క్రియలన్నింటినీ గురించి, భక్తిహీనులను పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వివేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. దుర్బోధకులు ఆ రోజుల్లో కూడా ఉన్నారన్నమాట. ఎవరి రోజులో? హనోకు రోజులో. హనోకు ఆదాం నుంచి ఎన్నో తరం వాడో తెలుసా? 7వ తరం వాడు. ఈ 7 తరాల్లోనే దేవునికి, సత్యానికి విరుద్ధంగా బోధకులే తయారైపోయారు అన్నమాట. ఒక విషయం గమనించాను, భక్తుడు రాస్తూ అంటాడు,
ఆదాము నుండి హనోకు 7వ వాడు. సేతు ద్వారా, ఓకే, సేతు ద్వారా. అయితే కయ్యూను ద్వారా 7వ వాడు లెమెకు. లెమెకు టైంకి 2 భార్యలను వేసుకుని ఇక దేవునికి వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తూ సొంత రాజ్యాలు కట్టుకుంటూ భక్తిహీనత తారాస్థాయికి వచ్చేసింది. కయ్యూను సంతానంలో ఆదాము నుంచి 7వ వాడైన లెమెకు దగ్గరికి వచ్చేటప్పటికి. అయితే షేతు ద్వారా ఆదాము నుండి 7వ తరం వచ్చేటప్పటికి హనోకు టైంకి భక్తి తారాస్థాయికి చేరింది. అయితే హనోకు దేవునితో నడవడానికి తనకు అన్ని అనుకూలమైన భక్తి కలిగిన వాతావరణంలో కాదు తాను పెరిగింది. ఎటువంటి భక్తిహీనులు తనకు వ్యతిరేకంగా చేసిన భక్తిహీన కార్యాలు, వారు దేవునికి వ్యతిరేకంగా పలికిన భక్తిహీనపు కఠినమైన మాటలు, అలాంటి టైంలో బోధించవలసి వచ్చింది. కాబట్టి హనోకు దేవునితో నడిచాడు అంటే ఆ తరం వాళ్ళందరూ మంచివాళ్ళు కదా, ఫస్ట్ తరం వాళ్ళు కదా, దేవుని భక్తి బాగా అనుసరిస్తున్నటువంటి వాళ్ళు అని అనుకోకండి. పాపుల మధ్య జీవించాడు, దుర్బోధకులతో తాను ఎదురాడాడు. నోవాహు ఎలాగైతే తన తరం వారితో పోరాడి వారిని హెచ్చరించి వారికి భిన్నంగా జీవిస్తూ ఓడ కట్టాడో, దేవునికి లోబడి ఆ రీతిగా ఎలా రక్షింపబడ్డాడో, హనోకు కూడా తన టైంలో తన తరం వారితో దుర్బోధకులతో పోరాడాడు. రాజీ పడలేదు తను. మళ్ళీ చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చుంటాం, మరి టీవీ ముందు కూర్చున్న దుర్బోధకుడిది ఎంత చక్కగా వింటామో. నువ్వు హనోకా, నువ్వు దేవునితో నడిచేవాడవా, దుర్బోధనను ఖండించేవాడవా, లేకపోతే రాజీ పడి ఎక్కడ పెట్టుకున్న టోపీ అక్కడ పెడతావా? ఏ ఎండగా గొడుగా? నువ్వు దేవునితో నడిచేవాడు అయితే దేవునికి వ్యతిరేకంగా ఉండే ప్రతి దాన్ని నువ్వు వ్యతిరేకిస్తావు. భక్తిహీనులు అందరూ భక్తిహీనంగా చేసిన వారు భక్తిహీన క్రియలన్నింటినీ వచ్చి, భక్తిహీన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ వచ్చి వారిని ఒప్పించుటకు ప్రభు వేవేల పరిశుద్ధులతో పరివారంతో వచ్చాను అని వీరిని గురించి హనోకు ప్రవచించడం. అందరికీ తీర్పు తీర్చడానికి ప్రభు తన వేవేల పరిశుద్ధులతో వచ్చాను అని ప్రవచించాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు అని హెచ్చరించాడు. సుమా, చాలామంది అతిభక్తి, అందరూ ఒకటేనండి, మనం ఎవరికి తీర్పు తీర్చకూడదండి, మనం ఎవరిని తప్పు పట్టకూడదండి. ఆ దైవ సేవకుల్ని ఏమనుకో, ఆడు దైవ సేవకుడు అయితే కదా, ఆడు దొంగోడాడు, దైవ సేవకుడు వేషం వేశాడు. సైతానే వెలుగుదూత వేషం వేస్తే వాడి సేవకులు, దేవుని సేవకులు కాదు వీళ్ళు, వాడి సేవకులు నీతి పరిచారకుల వేషం ధరించడం ఆశ్చర్యమేమి కాదన్నాడు కదా. 2 కొరింథీ చూడండి, మీరు కళ్ళతో చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పిన వచనం. 2 కొరింథీ 11వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. 2 కొరింథీ 11, 13, 14, 15 వచనాలు. ఎలానగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఏమండి, దొంగ అపోస్తలులట మోసగాండ్రకు పనివారట. ఎందుకు? క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్నారు, వేషం ధరించారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు. వాడిలాగా రాడు. మీరు అనుకున్నట్టు సాతాను 2 కొమ్ములు వేసుకుని, నల్లగా తోకోట వేసుకుని, కార్లు వేసుకుని నిన్ను భయపెడుతూ వాడిలాగా రాడు. వాడు వచ్చేది ఎలా? వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు. కాబట్టి దేవదూత అన్నట్టు నువ్వు మోసపోతావు అన్నమాట. ఇప్పుడు చూడండి, గనుక సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటే గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును అంటున్నాడు.
వాని పరిచారకులు అంటున్నాడు. దేవునికి ఎలాగైతే సేవకులు ఉన్నారో సాతానుకు కూడా సేవకులు ఉన్నారు సుమా. దేవుని సేవకులు ఎలాగైతే దేవుని సత్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధిస్తూ ఉన్నారో సాతాను సేవకులు దేవుని సత్యాన్ని వక్రీకరించే పనులు అంతకంటే చురుకుగా ఉన్నారు. అందరూ ఒకటి కాదు. మందిరాలన్నీ కూడా దేవుని మందిరాలు కాదు. సేవకులు అందరూ దేవుని సేవకులు కాదు. కొంచెం మాటకారిగా స్టేజ్ మీద రక్తి కట్టించగలిగి కథలు చెప్పి కింద పడేసి దొర్లించి కొంచెం వీళ్ళు సినిమాల్లోకి పనిచేస్తారు. వీళ్ళు నటులు ఆ నటన యొక్క నైపుణ్యాన్ని చూసి అమ్మో అయ్యగారు అని ఆటోలు తెచ్చి పాదాల దగ్గర పెట్టేస్తున్నారు. లేకపోతే పేద కుటుంబం 6 లక్షలు విలువ చేసి ఇంటి పట్టా తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెడుతున్నారు. నేల మీద పాదాలు, వాళ్ళ చేతులు, ఆ పట్ట, ఫోటో. మళ్ళీ వాళ్ళది అమ్మిస్తారా? ఆడు ఇల్లు అమ్మి కడతాడా మందిరం? పేదోళ్ళది తీసుకొచ్చి కట్టిస్తాడా? ప్రతి ఒక్కరూ దేవుని సేవకుడు అనుకోకండి. సైతానికి కూడా సేవకులు ఉన్నారు. సైతాను పరిచారకులు దొంగ అపోస్తలు, మోసగాండ్రగు పనివారు. వీళ్ళు యేసుక్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్నారు. వీళ్ళు హనోకు వలె దేవునితో నడిచేటువంటి వారు ఇలాంటి భక్తిహీనుల, దుర్బోధకుల మీదకు దేవుడు తీర్పు తీర్చడానికి వేంచేస్తాడు అన్న హెచ్చరిక లోకానికి ఇస్తారు. దుర్బోధకులతో ఎలా ఏకీపిస్తారండి? వాళ్ళు దుర్బోధకులు అని తెలిసాక దేవునితో నడిచేవాళ్ళు దేవుని శత్రువులతో నడవలేరు. దేవునితో నడిచేవాళ్ళు సైతాను సేవకులతో సహకరించలేరు. భక్తిహీనులకు వ్యతిరేకంగా దేవుని తీర్పు ఉందన్న సంగతి హెచ్చరించబట్టే కదా తాను తిరగలిగాడు. తీర్పు ఉందని భయంతోనే కదా. దేవుని తీర్పుకు భయపడదాం. దేవుని తీర్పు గురించి ప్రజలను హెచ్చరిద్దాం. హనోకు దేవుని పక్షంగా బోధ చేశాడు. అది దేవుని సంతోషపెట్టిన సంగతి. కాబట్టి గమనించండి, భక్తిహీనుల మధ్యలోనే జీవించాడు. తన సంసారం, తన జీవనోపాధి ఇది కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ దుర్బోధకుల వ్యతిరేకంగా, దుర్బోధకులకు వ్యతిరేకంగా తను బోధిస్తూ తన భక్తిని కాపాడుకున్నాడు. కాబట్టి తను జీవించిన రోజులు విశ్వాసం ఉంచడానికి అనుకూలమైన రోజులేమీ కాదు. నోవహు వలె తాను కూడా తన తరానికి వ్యతిరేకంగా తాను యుద్ధమే చేశాడు. వాళ్ళని బోధించాడు. వారు పాపులని, దేవుడు వారిని తీర్పు తీర్చబోతున్నాడని వారిని హెచ్చరించాడు. హనోకు నోవహు వలె దేవుడు హనోకునందు ఆనందించాడు. హనోకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఆ రీతిగా నువ్వు పాపులతో ఏకీభించినంత వరకు నువ్వు దేవుని సంతోషపెట్టగలవు. నువ్వు వారితో కలిసిపోతే వారి వలె నువ్వు కూడా దేవుణ్ణి దుఃఖపెట్టిన వ్యక్తివే. God was pleased with Enoch because his faith wasn't something he felt in his heart. దేవుడు హనోకు విషయంలో ఆనందించాడు. హనోకు దేవుణ్ణి సంతోషపెట్టాడు. అంటే హనోకులో కేవలం మనసులో ఎక్కడో విశ్వాసం ఉంచడం కాదు. ఇట్ వాజ్ హర్డ్ ఆన్ హిస్ లిప్స్. తన విశ్వాసం తన పెదవుల ద్వారా పలకబడింది. తన జీవితంలో కనబడింది. ఇంగ్లీష్లో ఇలా అంటాడు, Enoch's faith was heard on his lips and seen in his life. తన జీవితంలో తన విశ్వాసం ఎలాంటిదో భక్తిహీనులతో
ఏకీభవించకుండా భక్తిహీనులను హెచ్చరిస్తూ తను దేవునితో నడవడం, తన జీవితంలో తన విశ్వాసం బయటపడింది. తన బోధనలో, తన మాటల్లో సైతం తన విశ్వాసం బయటపడింది. కాబట్టి హిస్ ఫెయిత్ వాజ్ యాక్టివ్ అండ్ డైనామిక్. తన విశ్వాసం చురుకైంది, శక్తివంతమైంది. ఇట్ వాజ్ వోకల్ అండ్ ఫియర్లెస్. తన విశ్వాసాన్ని బయటికి భక్తిహీనులకు వ్యతిరేకంగా ప్రవచించడం ద్వారా వ్యక్తపరిచాడు. ఇట్ వాజ్ వోకల్, తాయిలా బయట పెట్టాడు, భయపడలా, ధైర్యంగా హెచ్చరించాడు. భక్తిహీనులతో, దుర్బోధకులతో సమ్మతిస్తూ, వారికి నీ కానుకలు పంపిస్తూ, వాళ్ళ మ్యాగజైన్స్ తెప్పించుకుంటూ, వాళ్ళతో నువ్వు గడుపుతూ నువ్వు దేవునితో నడుస్తున్నావా? నేను సౌదీ వెళ్ళేటప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో నేను వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడ దుర్బోధకుడు తన కుటుంబంతో వెయిట్ చేస్తున్నాడు. అతనేంటి వెయిట్ చేయడం ఏంటి అనుకున్నా. సొంత విమానంలో వచ్చాడు. వెయిటింగ్ ఏంటి అని అడిగా. అదేదో కొంత మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చి ఆగాడు. లేకపోతే వాళ్ళు ఎవరి కోసం ఆగాకల్లా ఎవరో ఫ్లైట్ కాదు, తన సొంత ఫ్లైట్లో వెళ్తాడు అన్నమాట. 4 రోజులు కాకినాడలో మీటింగ్కి రాజమండ్రిలో పెట్టాడు ఫ్లైట్. పార్కింగ్కే రోజుకి కొన్ని లక్షలు అవుతుంది. ఎవరిది డబ్బు? కాకినాడ నుంచి అతను దింపడానికి వచ్చినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా, దాంట్లో కొద్దిమంది నాకు తెలుసు. ఆయన నన్ను చూసి, బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అంటే, నేను ఇలా పరిచయకి వెళ్తున్నాను. పరిచయం చేస్తాను అన్నారు. వాట్? దుర్బోధకుడికి నన్ను పరిచయం చేస్తారా? ఇలా అనలేదు వాళ్ళతోటి. పరిచయం చేస్తారా? నాకు అక్కర్లేదు. ఇక్కడి నుంచి ఒక 4 అడుగుల దూరం ఉన్నాడు అతను, ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అతనితో పరిచయమా? నాకు అవసరమే ఉంది. అతనితో నేను సమ్మతించినప్పుడు అతనితో షేక్ హ్యాండ్ ఇచ్చిన ఎలా మాట్లాడి నేను? సొంత విమానం ఉంటే ఏంటి? దుర్బోధకుడు ప్రజల దగ్గర దండుకునేటువంటి దొంగలేళ్ళ, వాళ్ళ మీద నీ అభిమానం ఏంటి? వాళ్ళకి నువ్వు గౌరవం ఇవ్వడం ఏంటి? కలవలేదు నేను. రాజీ పడేవాళ్ళం అయితే పలానా వాళ్ళు కలిశానని చెప్పి ఫోటో దించుకుని ఫ్రేమ్ కట్టించుకోవాలి, మేమందరం ఒకటే అని చెప్పుకోవడానికి. హనోకు దేవునితో నడిచాడు కాబట్టే భక్తిహీనులకు, దుర్బోధకులకు వ్యతిరేకంగా తాను ప్రవచించాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్తను హెచ్చరించాడు వాళ్ళు. తల్లిదండ్రులతో పిల్లలు నడవరు చాలాసార్లు. వాళ్ళకి ఏవో ఆకర్షించేవి ఉంటాయి. చేయి పట్టుకుని బలవంతంగా లాక్కెళ్తూ ఉంటే ఇంకా వెనక చూస్తూనే ఉంటారు. ఈడ్చుకెళ్తా ఉంటారు. టైం అయిపోయింది, రండి రా బండి ఎక్కండి, కారు ఎక్కండి అంటే వాళ్ళు రారు. ఇంకా ఏదో ఏరుకుంటూ ఉంటారు, లేకపోతే ఇంకా పిల్లలు తిరుగుతా దూరంగా ఉంటా ఉంటారు. చాలామంది మనం అలాగే ఉన్నాం. దేవునితో ఇష్టపూర్వకంగా ఆనందంగా నడవాల్సింది బదులు బలవంతంగా తప్పదన్నట్టు ఏవేవో ఆకర్షిస్తూ ఉంటే దృష్టి మళ్ళించి వెళుతూ ఉన్నాం. దేవుని ఎలా సంతోషపెడతాం? హనోకు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాడు. కారణం తన దేవునితో నడిచాడు. ఒక రకంగా చెప్పాలి అంటే నడవడం, ఇష్టడుగా ఉండడం రెండు ఒకే మూల పదం నుంచి వచ్చిన భావాన్ని ఇచ్చే పదాలు. ఆయన సంతోషపెట్టడం అంటే ఆయనతో నడవడమే, ఆయనతో నడవడం అంటే ఆయన సంతోషపెట్టడమే. నువ్వు ఆయనకు వ్యతిరేకులతో కలుస్తూ నువ్వు ఆయన ఎలా సంతోషపెట్టగలవు? ఆయనతో ఎలా నడవగలవు? ఆఖరిగా హనోకు దేవుని సంతోషపెట్టాడు కాబట్టి దేవుడు అతన్ని కొనిపోయాడు. కాబట్టి అతను కనబడలేదు, మరణం చూడకున్నట్లు కొనుపోబడెను అన్నాడు. భక్తుడు అంటాడు, ఆఫ్టర్ 300 years of believing, walking and preaching, he went to be with the Lord in a miraculously unique way without death. 300 సంవత్సరాలు విశ్వాసం ఉంచుతూ, దేవునితో నడుస్తూ, దేవుని పక్షంగా బోధిస్తూ, ఆఖరికి అదే రీతిగా దేవుని దగ్గరకు వెళ్ళాడు. దేవుడు తనని ఎంత ఆనందించాడు అంటే
తనను ఆఖరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకొచ్చే అని తీసుకెళ్ళిపోయాడు అన్నమాట. ఎందుకు 300 సంవత్సరాలు ఆగాడు? దేవుడితో నడుస్తున్నటువంటి హనోకును 300 సంవత్సరాలు దేవుడు ఎందుకు ఆగాడు? భక్తిహీనులకు ఇలాంటి భక్తులు హెచ్చరించడం, వారి మధ్య సాక్షిగా బ్రతకడం అవసరం. కాబట్టి దేవుడు తన భక్తులను ఎందుకు ఇంకా భూమి మీద ఉంచుతాడో తెలుసా? వారి ద్వారా లోకాన్ని హెచ్చరించడానికి, వారిని లోకానికి ఒక హెచ్చరికగా సాక్షిగా ఉంచడానికి వారిని ఇంకా భూమి మీద ఉంచాడు. ఎందుకు ఈ రీతిగా తీసుకెళ్ళిపోయాడు మరణం చూడకుండా? ఒకవేళ తను బోధిస్తున్నందుకు ప్రజలు అతన్ని హేళన చేసి హింసించుంటారేమో. అంటే తప్పు చేసేవాడు, నువ్వు చేసే తప్పు అని ఊరుకుంటాడా? బాప్తిస్మ యోహాను హెరోదు రాజు ఏం చేశాడు? చెరసాల వేసి బంధించాడు, ప్రజలకు భయపడ్డాడు. తర్వాత హెరోది కుమార్తె నాట్యం చేసినప్పుడు అతని తల నరికి మొత్తం వదిలించుకోవడానికి తెగించాడు. అయినా హనోకు లాంటి వాళ్ళు, బాప్తిస్మ యోహాను లాంటి వాళ్ళు వెనుకాడరు. కాబట్టి చాలా హేళనలు, చాలా హింసలు ఎదుర్కొని ఉంటాడు. ఇర్మియాను ఎన్నిసార్లు గోతులు వేసి చంపడానికి ప్రయత్నించి అతను బోధ చేస్తున్నందుకు, ఇశ్రాయేలును హెచ్చరిస్తున్నందుకు వీడు మరణానికి పాత్రుడు అని ఎన్నిసార్లు అన్నారు. బురదలోకి గోతులకు దించేశారు. కూర్చోవడం కుదరదు, పడుకోవడం కుదరదు, ఆహారం ఉండదు, పురుగులు, దుర్వాసన, అలా చంపేయాలని చూశారు. కాబట్టి హనోకు అలాంటి కష్టాలు, ఇంకా అటువంటి హింసలు, అలాంటి అవమానాలు ఎదుర్కొనడం కోసమే 300 సంవత్సరాల తర్వాత తనను దేవుడు ఆ రీతిగా కొనుక్కొని ఉండొచ్చు. మరణం చూడకుండా కొనుపబడినటువంటి హనోకు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకు యేసుక్రీస్తు పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళడానికి వచ్చినట్టు రాబోతూ ఉన్నాడు తన సంఘం కోసం. ఆయన వచ్చినప్పుడు సజీవంగా ఉండేటువంటి వారు ఏం చేయబడతారో చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం 51 నుంచి 53 వరకు. 50 నుంచి అవుతాను. 1 కొరింథీ 15:50. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మనమందరము నిద్రించము, మనందరం చచ్చిపోం. హనోకు మనందరికీ ముంగుర్తుగా ఉన్నాడు. మనందరం చచ్చిపోం. ప్రభు వచ్చే టైంకి బ్రతుకున్నటువంటి వారు మరణం చూడకుండానే రెప్పపాటులో మార్పు పొందుతాం. ఈ క్షయమయ శరీరం అక్షయ శరీరంగా మార్చబడుతుంది. పునరుత్థాన దేహాలు దేవుడు మనకిస్తాడు, మహిమ శరీరాలను మనకిస్తాడు. మార్చబడతాం, ఆయనతో ఉండడానికి కొనుక్కోబడతాం. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతాను చూడండి. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుంచి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధానతతో శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండములకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. సజీవులుగా ఉండేటువంటి వారు ప్రభు వచ్చినప్పుడు ఆయన్ను ఎదుర్కోవడానికి
ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుపోబడతాం. శరీరాలు రెప్పపాటును మార్చబడతాయి, మనం ఆయన దగ్గరకు కొనిపోతాం. హనోకు విశ్వాసానికి, చావులేని స్థితికి ఉన్న సంబంధానికి ఉదాహరణగా ఉన్నాడు. క్రీస్తుని విశ్వసించిన మనకు చావు తప్పించుకునే ప్రభు వచ్చే టైంకి సజీవులుగా ఉండేటువంటి విశ్వాసులకు ఆయన ఒక గుర్తుగా, ఒక ఉదాహరణగా ఉన్నాడు. ఈ స్థితి యేసు ప్రభు తిరిగి వచ్చే సమయంలో జీవించి ఉండే విశ్వాసులకు కలుగుతుంది. హనోకు ఎంత సౌందర్యమైన చిత్రపటం లాంటి వాడో చూడండి. మరణం చూడకుండానే కొనుపోబడ్డాడు. వావ్! మరణం రోదనకు, వేదనకు, దుఃఖానికి ఆ బాడీని చూసి అవే జ్ఞాపకాలు ఉండిపోయి గుర్తొచ్చినప్పుడల్లా దుఃఖం ఉప్పొంగుతూ ఉంటే ఏడుపు ఏడుపు ఏడుపు. మనమందరం నిద్రించము కానీ రెప్పపాటున ఆకాశ మండలానికి కొనుపోబడతాం. క్రీస్తులో ఎంత ఆశ్చర్యకరమైన, మరణమే చూడక్కర్లేని అద్భుతమైనటువంటి దేవుని దగ్గర కొనుపోబడే మార్గం ఉందో ఆలోచించండి. ఇట్స్ పాసిబుల్. ఇది సాధ్యం. క్రీస్తులో మరణాన్ని తప్పించుకోవడం. దేవునితో సమకూడి సమ్మతించి నడిచినటువంటి హనోకును మనం చూస్తున్నాం. దేవునితో నడుస్తున్నామా? మనం పరీక్షించుకుందాం. దేవునితో నడిస్తే, దేవునితో సమ్మతించి ఆయన అసహించుకునే పాపాన్ని విడిచిపెట్టి మన ఇష్టాన్ని కాదనుకుని అంతం వరకు విశ్వాసాన్నే కనుపరుస్తూ ఆయనతో నడవాలి. దేవునితో నడవడాన్ని, ఈ భక్తి నడకను 3 యోహాను 3:4 ప్రకారం ట్రూత్ వాక్ అన్నారు. సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారు మీరు, అంతకంటే నాకు సంతోషం ఏంటి అంటాడు. సత్యాన్ని అనుసరించే నడక. రోమా 8:3 ప్రకారం శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనకు అంటాడు. ఇది స్పిరిట్ వాక్, ఆత్మను అనుసరించే నడక. ఇందా చదువుకున్న ఎఫెసీ 5:2 ప్రకారం ప్రేమ కలిగి నడుచుకున్నాడు అన్నాడు కదా. ఇట్స్ లవ్ వాక్, ప్రేమ కలిగిన నడక. ఎఫెసీ 5:8, 5:10 మీరు చూస్తే, మీరు ఇంతకుముందు చీకటే ఉంటారు, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారని చెబుతూ వెలుగు సంబంధాల వలె నడుచుకున్నాడు అంటాడు. ఇట్స్ ఎ లైట్ వాక్, వెలుగు సంబంధంగా నడుచుకోవడం. ఎఫెసీ 5:15 ప్రకారం అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు అంటాడు. ఇట్స్ ఏ వైజ్ వాక్, జ్ఞానుల వంటి నడక. ఈ రీతిగా యేసుక్రీస్తు ఎలాగైతే నడుచుకున్నాడో, హనోకు వలె అంతకంటే ఎక్కువగా యేసుక్రీస్తు వలె ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ మనం నడుచుకోవాల్సి ఉంది. 1 యోహాను 2:5-6 అంటున్నాడు, ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమయ్యను. ఆయన యందు నిలిచిన్న వాడునని చెప్పుకుని వాడు ఆయన ఎలాగో నడుచుకునో అలాగే తానును నడుచుకుని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకుంటున్నాం. హనోకు వలె, అంతకంటే ముఖ్యంగా యేసుక్రీస్తు వలె ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్నే జరిగిస్తూ, దేవుణ్ణే సంతోషపెడుతూ, భక్తిహీనులకు విరుద్ధంగా హెచ్చరిస్తూ, దేవుని తీర్పు గురించి లోకానికి ప్రకటిస్తూ హనోకు వలె దేవునితో నడుద్దాం. ఒకవేళ దేవుని రాకడ వరకు మన సజీవంగా ఉంటే, మన సమయంలోనే మన జీవిత కాలంలోనే ప్రభు వస్తే, హనోకు వలె మనం కూడా మరణం చూడకుండానే కొనుక్కోబడతాం. హనోకును మనకు మాదిరిగా ఉంచిన దేవుడు, ఆయన వలె మనం కూడా ఆయనతోనే నడుస్తూ ఆయనకు ఇష్టడై ఉండే సాక్ష్యం పొందినట్లు దేవుడు మనకును కృప అనుగ్రహించును గాక. ప్రభువా మీకు స్తోత్రాలు. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, మమ్మల్ని మేము పరీక్షించుకుని దారిలోకి తెచ్చుకోవడానికి, మా ముందు ఉంచిన హేబెలును బట్టి, హనోకును బట్టి
మీ కుమారుని క్రీస్తుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీతి మొదటి విశ్వాసం మూలంగా జీవించును అన్నారు. అలాంటి విశ్వాసంతో మేము కూడా హనోకు వలె మీతో నడవడానికి, భక్తిహీనుల మీదకు మీరు తేబోయే తీర్పు, ఉగ్రత, శిక్ష, దీనంతటి గురించి హెచ్చరించడానికి, ప్రవచించడానికి, ప్రకటించడానికి, మీతో నడిచి మిమ్మల్ని సంతోషపెట్టడానికి మాకు సహాయం చేయండి. లోకంతో కాదు మీరు నడవలసింది. లోకంలో ఉంటున్నప్పటికీ మీతో నడవాలి. అటువంటి కృప మాకు దయచేయవలసిందని, మీ బల కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.